ఓ ఆ ఓ ఆ ఆ ఓ ఆహా, చాలా టైం అయిపోయింది. త్వరగా వెళ్ళి లంచ్ రెడీ చేయాలి. తాతాను రుద్రాను మెజిషియన్ మీటింగ్ కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు మనం వంటను రెడీ చేయాలి. ఆ, 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 ఆ. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకా. చింగ్లీ, నీ చేతిలోనే ఆ జిప్ జాప్ జూమ్ మ్యాజిక్ ఉంది కదూ. ఇప్పుడు త్వరగా లోపలికి వెళ్ళి సూపర్ గా టీ వేసి అలాగే నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురా. నేనే నీ కొత్త కింగ్. కొత్త కింగ్ నువ్వా? ఈ సన్ సిటీకి జై సింగ్ చౌహానే ఎప్పటికీ కింగ్. అలాగా, నువ్వు జైసింగ్ ఫ్యాన్వా? ఇప్పుడే నిన్ను సరి చేస్తాను చూడు. అకీరా జకీరా ఫోర్ ఫీల్డ్ క్రియేటో. ఈ రక్షణ కవచం కనిపిస్తోంది కదా, ఈ కవచం యాంటీ జయసింగ్ చౌహాన్, యాంటీ రుద్ర, అలాగే అవన్నీ కూడా నా దగ్గర ఫ్రెండ్లీగా అయిపోయాయి. అందుకే ఇక్కడ నుంచుని నాతో టైం వేస్ట్ చేయకుండా త్వరగా లోపలికి వెళ్ళి భోజనం తీసుకురా. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళు. బ్రో, ఇప్పటి వరకు నేను జయసింగ్ ప్యాలెస్ గురించి విన్నానంతే. కానీ ఇప్పుడు మీ మూలంగా ఈ ప్యాలెస్ మనకే సొంతం అయ్యింది. అందరూ అక్కడే ఆగండి. ఏదో సమస్య ఉన్నట్టు అనుమానంగా ఉంది. ఏమైంది తాతయ్య? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటి, మళ్ళీ కొత్త సమస్య ఏమైనా వచ్చిందా? తాతయ్య! హలో ఎవ్రీబడి. జసింగ్, షాక్ అయ్యావా? ఇప్పుడు ఈ ప్యాలెస్ మొత్తం నా రక్షణ కవచంలో బంధించాను. అందరూ బయటికి వెళ్లారు. ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుని నీ ప్యాలెస్ లోపలికి వచ్చి నీ ప్యాలెస్ మొత్తాన్ని నా సొంతం చేసుకున్నాను. ముందుక్కడి నుంచి వెళ్ళిపో షాకాల్. అదే నీకు మంచిది. ఇవాయిస్కా జివాయిస్కా షీల్డ్ బ్రేకో. ఇవాయిస్కా జివాయిస్కా షీల్డ్ డిజపియరో. తాతయ్య! తాతయ్య! Ibaiska, Zibaiska, Shield Breako! మీ ప్యాలెస్ ని చివరిగా ఒకసారి చూసుకోండి. జసింగ్, వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను నిజానికి చాలా మంచివాడిని, మంచి మనసు గలవాడిని. కనీసం మీ అందరికీ రుచికరమైన ఆహారాన్ని పంపించడానికి ప్రయత్నిస్తాను. పళ్ళు, నీళ్లు ఇవన్నీ మీకు అడవిలో ఖచ్చితంగా దొరుకుతాయి. షాకాల్, ఇప్పుడు నువ్వు బాగానే ఆనందపడచ్చు. ఒక్కటి గుర్తుంచుకో, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. షాకాల్ మాయాజాలాన్ని పటాపంచలు చేయడానికి వాడి దగ్గర నుంచే మనం మార్గాన్ని వెతకాలి. వాడిని 24 గంటలు గమనిస్తూ ఉండు. ఏదైనా తెలిస్తే నాతో చెప్పు. ఓకే తాత, మీరేం బాధపడకండి. నా మనుషులు సరిగ్గా పనిచేస్తారు.
రంపా రపపపపపా. షాకాల్, జైసింగ్ ఇప్పుడు కావాలంటే బయటికి వెళ్ళుండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్యాలెస్ లోపలికి రావటానికి ప్రయత్నిస్తాడు. చెల్లమ్మా, నేను ఈ ప్యాలెస్ ని చాలా భద్రంగా ఉంచుకున్నాను. నేను వేసిన వల నుంచి ఒక పక్షి కూడా లోపలికి రాలేదు. కానీ గాలి రావడానికి నేను ప్యాలెస్ పైన ఒక చిన్న రంధ్రం వేశాను. జైసింగ్ ఎక్కడైనా దారుందని వెతుకుతాడు, కానీ పైన ఉందని అతనికి అస్సలు తెలీదు. అతనిది కనీసం ఆలోచించలేడు. భోజనం చాలా అద్భుతంగా ఉంది. పదండి, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. లా 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 లా. కబురేంటి చెప్పు. ఆ, ఆ, ఓ. ఏం చెప్తున్నావు నువ్వు? అలాగా, ఇది చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ కదా. ఈ విషయాన్ని ఎమ్మటే తాతయ్య గారికి చెప్పాలి. చెప్పు చింగ్లీ, ఆ. ఏదైనా విషయం తెలిసిందా? తాతయ్య, చాకాలు మన కోట పైన ఒక హోల్ చేశాడని ఇప్పుడే నాకు అర్థమయ్యింది. ఫుల్ సిటీకి గాలి రావాలని అలా చేశాడంట. మీరు దాంట్లోంచి లోపలికి వచ్చేయచ్చు. ఇది చాలు. జైసింగ్ ఇరుక్కున్నాడు. వాడు చిల్లిని పెట్టుకుని నన్ను పట్టుకుందాని చూశాడు. నాకు ఆ విషయం తెలీదనుకున్నాడు. తెలియకుండా ఎలా ఉంటుంది? జోగా, రివైండ్ చేయి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్లేట్ అలాగే ఈ స్పూన్ మాట్లాడుతున్న స్టైల్ కొంచెం వ్యత్యాసంగా ఉంది కదూ. ఈ ఆట చూడ్డానికి చాలా బాగుంది. అలా చూడండి తాతయ్య, చింగ్లీ చెప్పినట్టు షీల్డ్ లో ఒక ఎంట్రన్స్ ఉంది. అలా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. రుద్ర, నువ్వు ప్యాలెస్ కి కొంచెం దూరంగానే ఉండు. షాకాల్ని నమ్మటానికి వీల్లేదు. నేను ముందుగా వెళ్తాను. నాకేం జరగకపోతే మీరు వెనకాలే రండి. జాగ్రత్తగా వెళ్ళిరండి తాతయ్య. ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావట్లేదు. పిల్లలు, మీరందరూ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి. జైసింగ్ చౌహాన్, నువ్వు నా వలలో ఇరుక్కున్నావా? ఈ ప్యాలెస్ పైన జైసింగ్ చౌహాన్ స్టాచ్యూ ఉండాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నా ఆశ కూడా నెరవేరింది. నిజానికి ఈ దారి ఇంకా తెరిచే ఉంది. మీరు రావాలనుకుంటే రావచ్చు. రండి, సిగ్గుపడకండి. మీరు కూడా రండి. స్టాచ్యూగా మారి ఈ ప్యారిస్ అందాన్ని ఇంకా పెంచండి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించుకో షాకాల్. నేను మళ్ళీ వస్తాను. ఖచ్చితంగా తాతని కాపాడి తీసుకువెళ్తాను. చూద్దాం. షాకాల్ మన ప్యాలెస్ ని తన వశం చేసుకున్నాడు. మరేం పర్వాలేదు. షాకాల్ కి సరైన సమాధానం చెప్దాం. ఏమంటున్నావు? మనం వాడి ప్యాలెస్ ని సొంతం చేసుకుందాం. అరే, జైకా సార్, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెట్టండి ప్లీజ్.
రుద్ర నువ్వు నన్ను ప్లీజ్ అని అడిగావు. ఎందుకంటే ఇంతవరకు నన్ను ఎవరు ప్లీజ్ అని అడగలేదు. అందరూ నాకు ఆర్డర్ వేసేవారు. "ఏయ్, ఆ భోజనం ఇలా ఇవ్వు, అది వండు, ఇది వండు" అని అడిగేవారు. డోంట్ వరీ సైగా సార్, లోకల్లో బెస్ట్ అయిన చెఫ్స్ లో మీరు కూడా ఒకరని మాకు తెలుసు. ఏంటి నిజంగానా? నేను మీ అందరి కోసం వాళ్ళనే బెస్ట్ అయిన ఫుడ్ ని వండి పెడతాను. నన్ను సారన్నావు కదమ్మా, నాకు ఎంత మర్యాద ఇచ్చా. నా జీవితంలో ఇంతలా ఎవరూ మర్యాద ఇవ్వలేదు. ఎలాగో మనకి భోజనం దొరకపోతుంది. జోగా నీకోటి తెలుసా? హలో షకాల్, ఆ! నువ్వు మమ్మల్ని మా ప్యాలెస్ నుంచి బయటికి తరిమేశావు, కానీ ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. మా కొత్త ప్యాలెస్ ని నీకు చూపించినా ఎలా ఉందో చూసి చెప్పు. షకాల్స్ ప్యాలెస్ ఆ! బాగుంది కదా? నా ప్యాలెస్! నేను దీని గురించి ఆలోచించలేదే. అవును, ఇప్పుడు నీ ప్యాలెస్ మా సొంతమైంది. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు, మేము అక్కడ సంతోషంగా ఉంటాం. ఇక్కడి నుంచి తాతని కాపాడితే చాలు మాకు. ఆ! నీకు ఎంత ధైర్యం ఉంటే నా శత్రువులకి వంట చేస్తావు? ఏమనుకుంటున్నావు? షకాల్, నన్ను క్షమించండి, కానీ వీళ్ళు నాకు ఎంతో మర్యాదనిచ్చారు. ఇంతవరకు మీరు నాకు ఎప్పుడూ మర్యాద ఇవ్వలేదు. అందుకని నేను వీళ్ళకి మనస్ఫూర్తిగా సేవ చేయాలి అని అనుకుంటున్నాను. జిమ్జుమ్, ట్రీ రూట్స్ తో లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొని రమ్మను, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేము. లైబ్రరీకి వెళ్ళి అలా దగ్గర నుండి బుక్ తీసుకురండి. జివాయిస్కా బుక్ సెల్ఫ్ లోకి వెళ్ళాలి. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అలా సార్, రుద్ర నువ్వా? షాకల్ సన్సిటీ ప్యాలెస్ ని షీల్డ్ తో ట్రాప్ చేశాడు. ఏమిటి? నిన్న షీల్డ్ ని బద్దలు కొట్టడానికి నాకు కాస్త ఇన్ఫర్మేషన్స్ కావాలి. నేను నీకు పంపిస్తాను రుద్ర. థ్యాంక్ యూ ట్రీ రూట్స్. దొరికింది. నిప్పు, గాలి, ఆకాశం, వీటితో ఒక విషయాన్ని అంతం చేయలేకపోతే భూమి మాత్రమే ఆ పని చేయగలదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ చిక్కు ప్రశ్నకు అర్థం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు రుద్ర. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైంది. ఇప్పుడు యాక్షన్ టైం స్టార్ట్ అయింది. జైకా సార్, చెప్పండి రుద్ర, మీరు నన్ను పిలిచారా? అవును పిలిచాం. ఈ ప్యాలెస్ ని పడగొట్టి కొత్త ప్యాలెస్ ని కడదాం అనుకుంటున్నాం. ఏదైనా సమస్య ఉందా? రుద్ర, మీరు ఈ ప్యాలెస్ ని కూల్చండి, ధ్వంసం చేయండి, ఏమైనా చేయండి, నేను మీకు సాయం చేస్తాను. Zibaiska Palace Breako! షాకాల్, అంత సులభంగా మీరు మన ప్యాలెస్ ని ఆ రుద్రాకి అప్పగిస్తారా? లేదు, ఇలా జరగకూడదు. ఏదో ఒకటి చెయ్యండి. నీ ప్యాలెస్ చాలా పాతగా ఉంది, అందుకని కాస్త రెనోవేషన్ చేద్దాం అనుకున్నాను. చూస్తావా, ఈ ప్రదేశంలో చాలా నెగటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు మీరు ఇక్కడే కదా ఉన్నారు, అందుకనే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. ఎందుకు బాధపడుతున్నావు? మనం ప్యాలెస్ ని మార్చుకున్నాం కదా. ఇప్పుడైనా మా తాతయ్యని వదిలిపెట్టు, మా తాతయ్య కూడా ఈ ప్యాలెస్ కు వచ్చేస్తారు.
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. మీ తాతగారిని నేను ఎప్పుడు విడిచిపెట్టను. నువ్వేమీ చేయలేవు షకాల్. నువ్వు సన్ సిటీని నీ షీల్డ్ తో కవర్ చేసావు కదా, ఇప్పుడు ఆ షీల్డ్ పోయిందంటే సన్ సిటీలో ఇక నీ మ్యాజిక్స్ పని చేయవు. ఆ! వద్దు, ఆపు, వద్దు, ఆపు. నేను కలకన్న ప్యాలెస్ ని నువ్వు ఇలా అంతం చేయకూడదు రుద్రా. వదులు. సైకా, నువ్వు ఎందుకని వీళ్ళని ఆపట్లేదు చెప్పు. సారీ షకాల్, కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు అనుకున్నది జరగనివ్వు. ధ్వంసం చేసి తిరిగి కడితే బాగానే కడతారు. అవును, మీరు చెప్పినట్టు ఇంతకి నేనెందుకు వినాలి? ఇంతకు ముందు మీరు ఎప్పుడు నాకు మర్యాద ఇవ్వలేదు కదా. వద్దు. ఇక పైన ప్రశాంతంగా ఉండడం నా వల్ల కాదు. నేను నా ప్యాలెస్ ని కాపాడుతాను. షాకాల్, రుద్ర మీరు బయటికి రావాలని ఇవన్నీ చేస్తున్నాడు. నేను వాళ్ళని విడిచిపెట్టను. ఇది నా ప్యాలెస్. కనిపెట్టాను. రుద్ర ప్యాలెస్ కి బయట చెట్ల మధ్య ఒక హోల్ వేశాడు. హే హే, థ్యాంక్ యూ చింగ్లీ. మైరా, వరుణ్, ప్యాలెస్ లోకి వెళ్ళడానికి నాకు మార్గం దొరికింది. నా ఇమేజ్ ని నేను ఇక్కడ వదిలి తాతయ్యని కాపాడడానికి వెళ్తాను. నా బ్యూటిఫుల్ ప్యాలెస్ ని మీరు ఇలా మార్చేశారే. నాకు జరిగిన నష్టానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. కీరా, జకీరా, బజూకా. షకాల్, ఇదిగో ఇలా చూడు. కొడతావా? కొట్టు కొట్టు. నీ వల్ల అవుతే నన్ను పట్టుకొని చూపి షకాల్. ఎస్. బాధపడకు జెనీ, ఈ రోజు వాడి తెలివితేటలు అసలు పనికి రావు. షాకాల్ చాలా కోపంగా బయలుదేరారు. హలో ఎవ్రీబడి. రుద్ర నువ్వా? వావ్, షాకాల్ బాగా ఫైట్ చేస్తున్నారు కదూ. చూసి ఎంజాయ్ చేయండి. నేను నా పనిని పూర్తి చేసి వస్తాను. వీడు ఎక్కడున్నాడంటే అక్కడ. ఇప్పుడేమైంది? షాకాన్, నువ్వు ఫైట్ చేసేది రుద్ర కాదు. రుద్ర వాడి ఇమేజ్. రుద్ర వాడి ప్యాలెస్ లోపలికి వచ్చేసాడు. నిన్ను మేము బాగా ఏమార్చేసాం. నిప్పు, ఆకాశం, గాలి, వీటితో అంతం చేయలేని విషయాలని భూమి సహాయంతోనే అంతం చేయగలం. రుద్ర, నా ప్యాలెస్, నా అందమైన ప్యాలెస్ ఇలా అయిపోయింది ఏంటి? ఆ రుద్ర, వాడి పేరు అందరూ మర్చిపోండి.
నువ్వు వెళ్ళు, అందరూ కలిసి పనిచేయండి, నా ప్యాలెస్ ని సరిచేయండి. రుద్ర, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ ప్యాలెస్నే కాదు, నన్ను కూడా నువ్వు కాపాడావు. శభాష్.